ఏంటి సార్, నిన్నేదో రైడ్ చేశారు, చెక్ చేశారు, కానీ మొత్తం మీద ఏం పట్టుకోలేకపోయారు? నా ఉద్దేశం మిమ్మల్ని ఏదో కించపరచాలని కాదు. యూనిఫామ్ వేసుకుంటే ఎక్కడ తప్పు జరిగినా ఆపేయాలి, మనవాళ్లైనా పరాయి వాళ్లైనా అడ్డుకోవాలి అనే సిద్ధాంతం కదా మీది. అంటే ఒకప్పుడు ఆ సిద్ధాంతాన్ని మీరు ఫాలో అయ్యారు కదా నా విషయంలో. మరి ఇప్పుడు ఈ విషయంలో ఏం చేశారు? చూడండి, నా డ్యూటీ ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. డ్యూటీలో చేరినప్పుడు నేను చేసిన ప్రమాణానికి నేను కట్టుబడి ఏదైనా చేస్తాను. అవును, ఈరోజు మనీ ట్రాన్స్ఫర్ గురించి ఏం సాధించగలిగారు? డబ్బైతే చేతులు మారింది. నాకు తెలిసి మీకు ఆ విషయం తెలిసే ఉంటుంది. చెప్పుకోవడానికి మీ అంతరాత్మ ఒప్పుకోదనుకోండి. డబ్బులు చేతులు మారాయే నాకు తెలుసు. ఎవరు మార్చారో తెలుసు, ఎందుకు మార్చారో తెలుసు. అన్నీ తెలిసినప్పుడు మరి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా సిఐ గారు. మీరు డ్యూటీ విషయంలో చాలా సిన్సియర్గా ఉంటారు కదా. చూడండి, తప్పు జరిగినప్పుడు దానికి శిక్ష పడుతుంది. అన్నిసార్లు వెంటనే శిక్ష పడాలని కోరుకోకూడదు. కానీ ఎప్పటికైనా శిక్ష పడి తీరుతుంది. అది నా చేతుల్లోనా లేదా ఇంకొకరి చేతుల్లోనా అన్నది పక్కన పెడితే ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు. తప్పు చేసిన వాణ్ణి ఎప్పటికీ వదిలిపెట్టాడు. మరి భగవంతుడు చూస్తున్నప్పుడు మీరెందుకు సార్ డ్యూటీ చేయడం? ఆయనే చూసుకుంటాడు కదా ఇవన్నీ. చూడండి కిరణ్మయ్య గారు, జరిగిపోయిన దాని గురించి మీరు పదే పదే గుచ్చి గుచ్చి మాట్లాడడం నాకు నచ్చడం లేదు. మేడం, మీరు ఎవరిని హర్ట్ చేయరు, అందరితో బాగుంటారు. ఒక్క సిఐ గారి విషయంలో ఎందుకు మేడం అలా మాట్లాడతారు? నాకు తెలుసు జరిగిన విషయం ఏంటో, కానీ సిన్సియర్గానే ప్రయత్నించారు కదా. ఎందుకు మీరు ఆయన్ని తప్పుపడుతున్నారు? నేను ఆయన ప్రయత్నాన్ని తప్పుపట్టడం లేదు, ఆయన ప్రవర్తనని తప్పుపడుతున్నాను. అన్నిటికీ యూనిఫామ్ యూనిఫామ్, డ్యూటీ డ్యూటీ. దానివల్ల అవతలి వాళ్ళు ఏం కోల్పోతారో ఎంత కోల్పోతారో ఆయనకి అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా చెప్పాలని అలా మాట్లాడాను. మంజు, నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను, నా క్లయింట్ గురించి. కానీ ఇక్కడికొచ్చాక ఆ మూడంతా ఆఫ్ అయిపోయింది. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. సిఐ గారు మంచివారే, కిరణ్మయ్య గారు కూడా మంచివారే. కానీ ఎప్పుడూ ఉప్పు నిప్పులా కొట్టుకుంటూనే ఉంటారు. వీళ్ళ మధ్య ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి. ఆ మినిస్టర్ గారిని, వాడి పక్కనున్న సత్యగాన్ని వదిలే ప్రసక్తే లేదు. మినిస్టర్ గాడు మాయల పకీర్ కంటే ఎక్కువ. వాడి మాయలు ఇక పని చేయడానికి వీల్లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. అప్పుడే వచ్చేసావా మంజు? చిన్న పనుండి వెళ్ళాను సార్. ఇంకా రావేమో, పర్మిషన్ తీసుకున్నావు కదా అనుకున్నాను. మీరు సత్య గారి గురించి పదే పదే అడుగుతుంటే నాకు సత్య గారి మీద అనుమానం వచ్చింది సార్.